కేనైన్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ సెగ్మెంట్ లో ఏం జరగబోతుంది? బీజేపీ పార్టీ నుంచి మాధవీలతకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి టికెట్ ఆపడం వెనకాల అసలు కారణం ఏమై ఉండొచ్చు? వివరాల్లో తెలంగాణ బీజేపీ లోక్సభ అభ్యర్థుల్లో 4 బీఫామ్లు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. ఇందులో హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి మాధవీలత కూడా ఉన్నారు. హైదరాబాద్ తో పాటు పెద్దపల్లి నుంచి ప్రకటించిన గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డిలకు బీఫామ్లు నిలిపివేసింది. హైదరాబాద్ నుంచి మాధవీలత పోటీ చేసి గెలుపుపై ధీమాగా ఉన్నారు. ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. కానీ ప్రస్తుతం ఆమెకు బీఫామ్ నిలిపివేశారు. అయితే మాధవీలత బీఫామ్ పెండింగ్ పెట్టడమే ఆశ్చర్యకరంగా మారింది. ఆమె వివాదాస్పద వ్యవహార శైలి సమస్యగా మారుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.